హాయ్ గైస్ అందరికీ. అన్న పాప బర్త్డేకి నేను ఫుల్ వీడియో పెడతానని చెప్పాను కదా, ఒకసారి ఫుల్ వీడియో మొత్తం చూడండి. మిగతా లాస్ట్లో మాట్లాడుకుందాం. చాలా మాట్లాడుకోవాలి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అడగాలే కాని ఏదైనా ఇచ్చే అన్నయ్యనవుతా, పిలవాలే కాని పలికేటి తోడు నీడైపోతా. నీతో ఉంటే చాలు సరిహూగం సామ్రాజ్యాన్ని, రాత్రి పగలు లేరు తడిసే కనులు ఇది వరకెరుగని ప్రేమలో గారోలో చెయ్యంసమంది ఒక పాసం రుణ పాసం విధి విలాసం ప్రాణాస్థానంది ఒక బంధం రుణ బంధం. నోరార వెలిగే నవ్వుల్ని నేను కళ్ళార చూసా, రెప్పల్లో ఒదిగే కంటి పాపల్లో నన్ను నేను కలిసా. నీతో ఉంటే చాలు ప్రతి నిమిషం ఓ హరివిల్లు, రాత్రి పగలు లేరే గుబులు మురిసే ఎదలు ఇది వరకెరుగని ప్రేమలో గారోలో ప్రాణాలు ఇస్తానంది ఒక పాశం రుణ పాశం విధి విలాసం చెయ్యందించమంది ఒక బంధం రుణ బంధం. ఆటల్లోనే పాటల్లోనే వెలసిందేదో స్వర్గం. అడగాలే కాని ఏదైనా ఇచ్చే అన్నయ్యనవుతా, పిలవాలే కాని పలికేటి తోడు నీడైపోతా. చూసారు కదా పిల్లలకి అంత ఫుడ్ పెట్టేసిన తర్వాత ఎంత హ్యాపీగా అవుతున్నారు. ఇంత సంపాదిస్తాం కదా, ఇంత చేస్తాం కదా, అన్ని ప్రతిదానికి అవసరాలు లేని దానికి కూడా ఖర్చు పెడుతుంటాం. ఎప్పుడో ఫ్రీగా ఉన్నప్పుడు లేకపోతే ఏదో ఒక ఇంట్లో ఏదో ఒక ఫంక్షన్ ఈవెంట్ ఉన్నప్పుడు జస్ట్ ఇలా ఒక 5,000 4,000లో అయిపోయేదానికి మంచిగా వాళ్ళందరికీ హ్యాపీగా ఉండేదానికి
వాళ్ళందరికీ ఒక్క వన్ డేనే మనం పెట్టేది ఒక్కసారే కదా, ఒక్కసారి కూడా హ్యాపీగా ఫుడ్ పెట్టేసి అయిపోతుంది. ఎవ్వరు పట్టించుకోరు అసలు, యాక్చువల్లీ ఈ విషయాన్ని ఎవ్వరు పట్టించుకోరు. ఒకసారి చిన్న పాప బర్త్డేకి వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్ నేను చూపిస్తాను చెప్పాను కదా, వాళ్ళకి తెలిసింది ఇది ఒక్కటే, పేపర్ మీద రాసి ఇచ్చేయడం తప్ప ఇంకేం తెలియదు. వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద గిఫ్ట్స్ ఉండవు, ఏముండవు, ఇది ఒక్కటి ఇచ్చేయడం తప్ప. చాలా ఉన్నాయి, చూపిస్తాను. ఇంత బయట తిరిగి అన్ని టైంపాసులు చేసే బదులు మంత్కి ఒకసారో 2 మంత్స్కి ఒకసారో ఎప్పుడో ఒకసారి అలా వెళ్ళి వాళ్ళకి ఏదో ఒకటి నచ్చింది ఇచ్చేసి వస్తే మనకు కూడా ఎంత హ్యాపీగా ఉంటుంది సార్. నాకు కూడా తెలీదు ఇలా చేయడాన్ని, ఒకసారి అన్న చెప్పాడు కాబట్టి ఒకసారి నేను వచ్చిన తర్వాత అరే ఇది కదా హ్యాపీనెస్ అంటే లైఫ్లో, ఎప్పుడో ఒకసారి అలా వెళ్ళొస్తే మనకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. ఓకే.